అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు తెలుగువారు మృతి చెందారు. ఒక్లహోమాలోని అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ముందుకు వెళుతున్న మరో వాహనాన్ని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 5గురు తెలుగు పౌరులు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గురువారం అర్ధరాత్రి 1 గంట తర్వాత ఒక్లహోమాలోని అంతర్రాష్ట్ర రహదారిపై వారు కారులో ప్రయాణిస్తుండగా డల్లాస్ వద్ద ప్రమాదం జరిగింది. అంతర్రాష్ట్ర రహదారి 35ను కలిపే ర్యాంపుపైకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కారు అదుపు తప్పింది. మరో లేన్లోకి వెళ్లిపోయిన కారు ముందు వెళ్తున్న 18 చక్రాల భారీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పైభాగం మొత్తం లేచిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని సుబ్బయ్య గారి జస్వంతరెడ్డి, గాది ఫణీంద్ర, అంతటి అనురాగ్, శ్రీనివాస్, వెంకట్గా గుర్తించారు. వీరంతా సాఫ్ట్వేర్ వృత్తి నిపుణులు. ఇటీవలే చదువు పూర్తి చేసి ఉద్యోగాలు పొందారు. ఇందులో వెంకట్కు మాత్రమే వివాహమైంది. మృతుల్లో 2 హైదరాబాద్కు చెందినవారుగా తెలుస్తోంది. శ్రీనివాస్ మృతితో హైదరాబాద్ అయోధ్య నగర్లోని ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంపై తానా సంతాపం వ్యక్తం చేసింది. మృతదేహాలను భారత్కు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు ఎలాంటి సీట్ బెల్టులు ధరించలేదని పోలీసు అధికారులు తెలిపారు. అమెరికాలో మృతి చెందిన తెలుగువారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.